ఇక నోరో వైరస్ తో జాగ్రత్త, కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాప్తి, చలి, జ్వరం, వాంతులు, నీరసం వంటి వ్యాధి లక్షణాలు, కడుపు నొప్పి, డిహైడ్రేషన్ సైతం ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసీ అంటూ ఇక జిహెచ్ఎంసీ మళ్ళా ఇంకొక బాంబు వేల్చింది. నోరో వైరస్ అట, చాలా జాగ్రత్తగా ఉండుర్రి, నోరో వైరస్ వచ్చింది. ఇక అది ఏం చేస్తుంది చూసారా, కడుపు నొప్పి, డిహైడ్రేషన్ వస్తా ఉంటుందట, చిన్నపిల్లలు ఎక్కువ చూపిస్తుంది. ఇది జాగ్రత్త పడాలి. చలి, జ్వరము అండ్ అట్లే ఇవి కూడా వాంతులు కూడా జరుగుతాయట, వామిట్స్ కూడా అవుతాయి. సో అందుకే కలుషిత నీరు, ఆహారం మెయిన్ గా అంటే ఇప్పుడు వరదలు వస్తున్నప్పుడు, వర్షాలు వస్తున్నప్పుడు ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్ గా వాటర్, మెయిన్ గా వాటర్ కూడా అక్కడక్కడ వేరే వాటర్ తో కలిసి వస్తూ ఉంటాయి. సో అందుకే ప్యూరిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్య మెయిన్ గా వాటర్ తో అట్లే ఫుడ్ తో. కాబట్టి ఆ రెండు కూడా జాగ్రత్త పడండి అని జిహెచ్ఎంసీ చెప్పింది. సో జిహెచ్ఎంసీ ఇట్లా చెప్పేటంటే చేయాల్సిన పని ఏంటిదంటే, అక్కడక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు, అది చక్కగా సాఫ్ చేపియాలి. ఫస్ట్ పారిశుద్ధ కార్మికులతో పని చేయించడం చేత కాదు జిహెచ్ఎంసీకి. వాళ్ళు చేయడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ వీళ్ళు ఒక పక్కా ప్రణాళికతో పోరు. ఈ వరద నీరు వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎటు మళ్ళించాలి, రోడ్ల మీద ఆగిన నీళ్ళకి మరి సొల్యూషన్ ఎట్లా చూపెట్టాలి, మరి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసే చోట ఓపెన్ చేసి పెడతారు, లేకపోతే మొత్తానికి బంద్ ఉంటే వాళ్ళకి నీళ్లు మనకి ఇబ్బంది అవుతుంది. రకరకాల సమస్యలు ఉంటాయి. డ్రైనేజ్ సమస్య ఉంటది, రోడ్ల మీద సమస్య ఉంటది, అట్లే ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటది. ఆ చెత్తను క్లియర్ చేస్తారంటే చెయ్యరు. చెట్లు పెరుగుతాయి, కొట్టేస్తారు, ఆ కొమ్మలను వాడేస్తారు, అవి ఆనే చెత్త తయారైపోవాలి, కానీ దాన్ని తీసేదేం లేదు. ఇట్లా రకరకాల సమస్యలు చేస్తారు. మళ్ళా జిహెచ్ఎంసీ నీతులు చెప్తుంది. ఏం నీతులు చెప్తుంది? కలుషిత ఆహారం, కలుషిత నీరు. కలుషిత ఆహారానికి కారకుడు ఎవడు నేను అడుగుతా ఉన్నా. జిహెచ్ఎంసీల అధికారులు ఏం చేస్తా ఉన్నారు? శానిటరీ ఇన్స్పెక్టర్లు అసలు ఎందుకు చెక్ చేస్తలేరు? ఎందుకోసం ఇలా హోటళ్లలో కలుషిత ఆహారం పెడతా ఉంటే ఎందుకు వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తా ఉన్నారు? ఫుడ్ ఇన్స్పెక్టర్ల జాబ్ ఏంది? జీతాలు తీసుకొని ఇంట్లో అంటుర్రా? హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి హోటల్లో దారుణమైనటువంటి ఫుడ్ దొరుకుతా ఉంది. దారుణంగా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటా ఉన్నారు కదా. మరి ఆ ఫుడ్ ని చెక్ చేయాల్సింది ఎవడు? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తా ఉంది? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? సో అట్లాంటప్పుడు బాధ్యత మీ పైన ఉన్నది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చేయాల్సిన బాధ్యత మీ చేతిలో ఉన్నది. ఇంకోటి కలుషిత నీరు అంటా ఉన్నారు. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కలుషిత నీరు జిహెచ్ఎంసీ నుంచి మీరిచ్చే నీళ్ళలోనే ఎక్కడెక్కడో డ్రైనేజీలో వచ్చి పైపులు వేసి ఇక్కడికెళ్ళి నీళ్లు కలిపి అనవసరంగా లేనిపోని రోగాలు తెప్పించేదే మీరిచ్చే నీరు. ఇంకా మీరిచ్చే నీళ్ళు కాకుండా ఇంకా ఏడికలు తీసుకొచ్చుకుంటారు బోర్ నీళ్లు. ఇక బోర్ నీళ్ళతో ఏమొస్తుందో తెలియదా? సో జిహెచ్ఎంసీ చేయాల్సిన పని కలుషిత నీరు, కలుషిత ఆహారం అని మీరు ఎప్పుడు కాదు, వాటిని కట్టడియాల్సిన బాధ్యత కూడా మీ చేతుల మీదనే ఉంది. మీరే చేయాలి. ఈ వైరస్ తోని మరి జాగ్రత్త అని జస్ట్ అంటే మీరు ఇప్పుడు చెప్పడానికి, అనౌన్స్ చేయడానికి చెప్పారేమో, కానీ దానికి కారకులే మీరని నేను అంటా ఉన్నా. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ బాధ్యత ఇది. ఈ ఒక్క వైరసే కాదు, నోరో వైరసే కాదు, ఏ వైరస్ అయినా జిహెచ్ఎంసీ బాధ్యత ఉంటుంది. కుక్కలు పులులు సింహాలు లెక్క పిల్లగాళ్ళని పీల్చుక తింటున్నాయి, ఇట్లా చీల్చుక తింటా ఉన్నాయి, చచ్చిపోతా ఉన్నారు. వేలాది మంది కుక్క కాటుకు బలైతా ఉన్నారు. కుక్కలు పట్టే శాత కాదు జిహెచ్ఎంసీకి. ఇవన్నీ చెప్తారు. మళ్ళా వీధి కుక్కలు దొరకబట్టి యానో ఇరిచిపెట్టి వచ్చే శాత కాదు, కానీ వాటిని నియంత్రించే శాత కూడా కాదు వీళ్ళకి. మరి వాటికి పెట్టిన నిధులు ఏమవుతున్నాయి? మేయర్ ఏం చేస్తుండ్రు? కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద పరిపాలన యంత్రాంగం ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని ప్రజలను జాగ్రత్తగా ఉండరు. ప్రజలు స్వీయ నియంత్రణలు ఉంటారు, స్వీయ బాధ్యతలు ఉంటారు. మీ బాధ్యత ఎంత? మీరు ఎందుకు చేయరు?